హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెకీ ఆదిత్య. ప్రీవియస్ వీడియోలో మనం సిలో టోకెన్స్ చూసాం, కీవర్డ్స్ అంటే ఏంటో చూసాం, ఐడెంటిఫైర్ అంటే ఏంటో చూసాం, కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూసాం. ఆపరేటర్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్, దాన్ని ఇంకా కొంచెం డెప్త్గా చూద్దాం. ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ ఆపరేటర్స్ అనేవి స్పెషల్ సింబల్స్ అండి. ఇట్ టెల్స్ ద కంపైలర్ టు డూ ఏ స్పెసిఫిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్. ఒక టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ కానీ లేదా లాజికల్ కండిషన్స్ కానీ చెక్ చేయడానికి మనం ఆపరేటర్స్ యూస్ చేస్తాం. ఓకే, ఆపరేటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈజ్ యూనరీ, బైనరీ అండ్ టెరినరీ. ఈ క్లాసిఫికేషన్ ఏ బేస్ మీద జరిగిందంటే ఎన్ని ఆపరెంట్స్ మీద ఆపరేటర్స్ పర్ఫామ్ చేస్తున్నాం అనే దాని మీద ఈ క్లాసిఫికేషన్ అయింది. ఇక్కడ కొత్తగా వచ్చిన వర్డ్ ఆపరాండ్. ఆపరాండ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఆపరేటర్ యూస్ చేస్తాం. ఆపరేటర్ అంటే నేను ఏం చెప్పాం, ప్లస్, స్టార్ అండ్ డివిజన్, స్లాష్ అండ్ మాడ్యులో అని చెప్పాం. ఇప్పుడు ప్లస్ అంటే ఒక 2 సింబల్స్ మధ్యలో ఒక ఎడిషన్ అనేది మనం పర్ఫామ్ చేయాలంటే ఏ ప్లస్ బి అంటాం. ఇక్కడ ఈ ప్లస్ అనేది ఆపరేటర్ అండి. ఈ ఏ అండ్ బి అనేవి ఆపరాండ్స్. ఇక్కడ 2 ఆపరాండ్స్ మధ్యలో ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బైనరీ ఆపరేటర్ అన్నాం. బైనరీ ఆపరేటర్లో మనకి మళ్ళీ క్లాసిఫికేషన్ ఉంటుంది. బైనరీ ఆపరేటర్లో టైప్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, ఇంకోటి అసైన్మెంట్. ఈ యూనరీలో కూడా మనకు ఉండేది ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్. ఈ టెర్నరీలో వచ్చేసరికి మనకి ఒకటే ఉంటుంది, ఒకటి క్వశ్చన్ మార్క్, ఇంకోటి సెమికాలన్. ప్రస్తుతానికి ఇవాళ మీకు యూనరీ అర్థం కావాలంటే ఫస్ట్ బైనరీ అన్నీ వచ్చి ఉండాలి. సో మనం బైనరీతో స్టార్ట్ చేద్దాం. బైనరీలో ఇవాళ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. అర్థమెటిక్లో మనకి వచ్చి ప్లస్, మైనస్, స్టార్, డివిజన్, మాడ్యులో ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం అన్నమాట. ప్లస్ మీ అందరికి తెలిసింది ఎడిషన్, ఇంకోటి సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ డివిజన్లో మనకి కోషియంట్ వస్తుంది అన్నమాట ఆన్సర్గా. కోషియంట్ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనం 10ని డివైడ్ చేస్తే మనకి 2 టైమ్స్ 20 కదా. సో మనకి ఆన్సర్ 0 వస్తుంది. ఇక్కడ 2ని కోషియంట్ అంటాం, ఇక్కడ 0ని రిమైండర్ అంటాం. ఈ డివిజన్ చేసినప్పుడు మనకి కోషియంట్ ఆన్సర్గా వస్తుంది. ఇది కూడా మాడ్యులో ఆపరేటర్ కూడా డివిజనే, కానీ మనకి రిమైండర్ ఆన్సర్గా వస్తుంది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ అండి. ఓకే, ఇప్పుడు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని మనం ప్రోగ్రామింగ్లో ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. మన ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో టర్బోసీలో చూద్దాం. ఓకే, న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ అసలు ఏంటంటే హెడర్ ఫైల్ రాస్తాం.
వాయిడ్ మెయిన్ నుంచి స్టార్ట్ అయ్యింది ఫంక్షన్. ఇక్కడ మనం 2 ఇంటిజర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. డిక్లరేషన్ అంటే ఏంటండి, మనం జస్ట్ డేటా టైప్ ఇచ్చి ఐడెంటిఫైయర్ నేమ్ ఇస్తాం. ఐడెంటిఫైయర్ అంటే నేను చెప్పాం కదా, దానికి రూల్స్ కూడా చెప్పాం కదా, ఆ రూల్స్ ఫాలో అవుతున్నానో లేదో కూడా మీరు చూడండి, నేను ఫాలో అవుతున్నాను లేదా. ఓకే, 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. ప్రీవియస్ స్క్రీన్ అవుట్పుట్ క్లియర్ చేయాలి కాబట్టి క్లియర్ స్క్రీన్ వాడాం. వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇనిషియలైజింగ్ అంటే నేను డిక్లేర్ చేసిన వేరియబుల్స్కి వాల్యూస్ ఇవ్వడం. ఈక్వల్ టు 20 అని ఇచ్చానండి. ఈక్వల్ టు 40 అని ఇచ్చాం. ఓకే, మనం ఇప్పుడు ఆపరేషన్స్ పర్ఫామ్ చేద్దాం. దాని మీద మనం కావాలంటే ఇంకో వేరియబుల్ తీసుకొని దానిలో వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూ 3 అని తీసుకొని దానిలో వాల్యూ 3 అని తీసుకున్నాను. దానిలో ఏం అవ్వాలి, ఎడిషన్ పర్ఫామ్ అవ్వాలి. ఎడిషన్ పర్ఫామ్ అవ్వాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ వాల్యూ 1లో 20 ఉంది, వాల్యూ 2లో 40 ఉంది, రెండింటి మధ్యలో ఎడిషన్ రాస్తున్నాం. వాల్యూ 1 అని తీసుకున్నాం, ప్లస్ దానికి ఏం యాడ్ చేస్తున్నాం, వాల్యూ 2 యాడ్ చేస్తున్నాం, వాల్యూ 2. కానీ ఇక్కడ 20 ప్లస్ 40 ఎంత వస్తుంది, 60. దాన్ని ఒక చోట స్టోర్ చేయాలి కదా, దానికోసం వాల్యూ 3 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆ వాల్యూ 3ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఎఫ్ తెలిసిందే కదా. ఇక్కడ ఏం చేద్దాం, వాల్యూ 3 ఈక్వల్, మనం ఏం చేస్తాం, %d అని ఇస్తాం ప్రింట్ చేయడానికి. ఇక్కడ దేని వాల్యూ ప్రింట్ చేస్తున్నామో దాని పేరు రాయాలి కదా, వాల్యూ 3 అని ఇచ్చాం. ఓకే, గెట్ సిహెచ్ చూస్ చేశాను. ఓకే, మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. 20 ప్లస్ 40 60 రావాలి. ఇక్కడ మనం వాల్యూ 3 అని 60 రావాలి. వస్తుందో రాదో చెక్ చేద్దాం. కంపైల్ చేద్దాం. 2 ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, సారీ, మనం సేవ్ చేయలేదు ఫైల్ని. ఫైల్ని సేవ్ చేద్దాం. అర్థమెటిక్ .c అని సేవ్ చేసాం. ఓకే, ఇప్పుడు కంపైల్ చేద్దాం. నో ఎర్రర్స్, రన్ చేద్దాం. వాల్యూ 3 60 అని వచ్చింది కదండి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వేరియబుల్ లేకుండా మనం మిగతావి కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తూ చూడండి. మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, ప్రింట్ ఎఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ అని చెప్పి %d ఇచ్చి ఇక్కడ డైరెక్ట్గా రాసేయచ్చు. ఏమని రాయొచ్చు, వాల్యూ 1 ఇంటూ వాల్యూ 2. ఓకే, ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఇది కూడా ఓకే, సేవ్ చేసా, కంపైల్ చేసా, రన్ చేసా. ఇది చూడండి, వాల్యూ 360 అని వచ్చింది. కానీ ఇక్కడ స్పేస్ లేదు. ఆ మల్టిప్లికేషన్ ఈజ్ అని చెప్పి ఇక్కడ దీనికి ఇలా అతుక్కొని వచ్చేసింది. మనకి అదే నెక్స్ట్ లైన్లో కావాలనుకుంటే /n అనేది యూజ్ చేయాలండి. /n అనేది యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్కి వచ్చిద్ది అనమాట. కంట్రోల్ సేవ్ చేశాను, కంపైల్ చేశాను, రన్ చేస్తున్నాను. ఇదిగోండి నెక్స్ట్ లైన్కి వచ్చింది. /n అనేది యూజ్ చేస్తే మనకి సెంటెన్స్ అనేది నెక్స్ట్ లైన్ రావడానికి యూజ్ అవుతుంది. 40 ఇంటూ 20 అండి, 800 కదా. ఓకే, అలాగే ఇప్పుడు డివిజన్ కావాలి. ఇప్పుడు డివిజన్ జరగాలి. డివిజన్ జరగాలంటే ఏం చేస్తాం, ప్రింట్ ఎఫ్ /n యూజ్ చేస్తాం. మళ్ళీ /n అంటే నెక్స్ట్ లైన్లో పుంచేమని. కోషియంట్ ఈజ్ అని చెప్పి మళ్ళీ %d ఇస్తాం. ఇచ్చి వాల్యూ 1 వాల్యూ 2. ఓకే,
మళ్ళీ సేవ్ చేసాం, కంపైల్ చేద్దాం. కంపైల్ చేసా, రన్ చేసా. సారీ, ఇక్కడ కోషంట్ రాదండి, ఇక్కడ రిమైండర్ వస్తుంది. ఒక్క నిమిషం. ఇక్కడ కోషంటే వచ్చింది, ఎందుకంటే 40 అనేది 20 అనేది 40తో డివిజిబుల్ అవ్వదు కదండి, 0 వస్తుంది. సో వాల్యూ 2 ఇస్తా చూడండి, ఇక్కడ వాల్యూ 2 అంటే ఇప్పుడు 40ని 20తో డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు వాల్యూ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 2 ఇచ్చాం, ఇక్కడ 1 ఇచ్చాం. ఓకే, సేవ్ చేశాను, కంపైల్ చేశాను. ఒక ఎర్రర్ ఉంది. సి అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అండి. కేస్ సెన్సిటివ్ అంటే క్యాప్స్ వాల్యూస్ని, స్మాల్ వాల్యూస్ని డిఫరెన్షియేట్ చేయగలదు. ఇక్కడ వాల్యూ 1 అనేది ఫస్ట్ లెటర్ వి క్యాపిటల్ ఇచ్చాను, కానీ ఇక్కడ స్మాల్ ఇచ్చాను, అందుకని ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను చేంజ్ చేశాను, సేవ్ చేశాను, మళ్ళీ కంపైల్ చేద్దాం. ఓకే, నో ఎర్రర్స్. ఇదిగోండి, కోషంట్ ఈస్ 2 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. ఇందాక అక్కడ కోషంట్ 0 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వాల్యూ 1 అని ఇచ్చాను. ఫస్ట్ వాల్యూ 1 అంటే 20, 40లో 20 డివైడ్ అవ్వాలి కదండి, 0 టైమ్స్ డివైడ్ అయింది, అందుకని కోషంట్ కావాలంటే మీకు చేంజెస్ చూపిస్తాను. అప్పుడు 2 zeros వస్తాయి. రిమైండర్ 20 ఎందుకు వచ్చిందంటే 40లో 0 టైమ్స్ చేస్తే 20 రిమైండర్ వస్తుంది, కాబట్టి రిమైండర్ 20 ఉంది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ క్లియర్ విత్ దిస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఆ రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ కూడా చూద్దాం. అలా 1 by 1 ప్రతిరోజు ఆపరేటర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రోగ్రామ్ చెప్తానండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ ద ఛానల్ అండ్ యాజ్ వెల్ as subscribe the channel. Thank you.